ఫ్లైట్ ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్డుకు వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్గా తయారవుతుంది. ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం. ఈ రోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్గా వచ్చింది, మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు. మాక్సిమం ఓట్లు వేశారు, అంటే ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రం అంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ 1 ఉత్తరాంధ్ర. నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను కానీ ఓట్లు వేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సబబు కాదు. అందరికీ న్యాయం చేస్తాం, కానీ ఎక్స్ట్రాగా వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు. తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని రాయలసీమ అవన్నీ వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను. వచ్చి చూశాను. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు. మ్యాక్సిమం జూన్ 30th కంటే ఎక్సిడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది. వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్నీ కూడా సహకరిస్తాం. ఈ ప్రాజెక్ట్ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డికి ఇక్కడికి వస్తూ ఉంటావు. రెగ్యులర్గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి. పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్